శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. కుంభరాశి వారికి రాబోయే గురు గోచారం జూన్ 2, 2026 నుండి 31 అక్టోబర్ 2026 వరకు. సో ఎలాంటి ఫలితం ఇవ్వబోతున్నారో సవివరంగా చూద్దామండి. ఇంతకాలం కుంభరాశి వారైన మీకు అప్పుల నుంచి రిలీఫ్ పొందట్లేదా? పోటీల్లో విజయాలు దగ్గర దాకా వచ్చి వెళ్తున్నాయా? విదేశీ అవకాశాలు వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయా? కుటుంబ సౌఖ్యము, ఆరోగ్య మెరుగుదల ఇవన్నీ ఒక్కొక్కటిగా ఆలోచనలోకి నెడుతున్నాయా? ఇలా అయితే కనుక ఈ జూన్ 2వ తారీఖు నుండి మీకు శుభకాలం అని చెప్పవచ్చండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ యొక్క 6వ స్థానము, 10వ స్థానం, 12వ స్థానం, 2వ స్థానం, ఇలా ప్రతి ఇంటి మీద, ప్రతి స్థానం మీద గురుగ్రహం ఎలాంటి ప్రభావం చూపబోతున్నారో వెరీ సింపుల్గా క్లియర్గా చెప్తానండి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే కుంభరాశి వారికి 2026లో జరిగే గురు ఉచ్చ గోచారం గురించి. గురుగ్రహం ఒక్కో రాశిలో ఒక సంవత్సరం పాటుగా ఉంటారు. సుమారు 12 సంవత్సరాల తర్వాత దేవగృహు అనేటువంటి ఒక బృహస్పతి గురుగ్రహం మిథున రాశి నుంచి బయటికి వచ్చి కర్కాటక రాశిలో వచ్చే స్థితి అంటే బలమైన స్థానం పొందబోతుంది. అంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు చాలా యాక్టివ్గా ఉంటుందండి ఈ గ్రహం. కుంభరాశి వారికి వారి రాశి నుండి 6వ స్థానంలో కూర్చొని అక్కడి నుండి 10వ స్థానం అంటే కెరీర్, 12వ స్థానం అంటే ఖర్చులు, విదేశీ ప్రయాణాలు, ఆధ్యాత్మికత, 2వ స్థానం అంటే ఆరోగ్యం, కుటుంబం, ధనం మీద శుభ దృష్టిని వేస్తున్నారు. ఎందుకంటే గురు దృష్టి మంచిది కాబట్టి. సో ఇప్పుడు ఒక్కో స్థానం గురించి ఫలితాలు డీటెయిల్గా చూద్దామండి. 6వ స్థానం అంటే ఏంటి? శత్రు రుణ రోగ బాధ శాస్త్రం చెప్తుంది. అంటే ఇది సాధారణంగా ఏంటంటే రుణాలు, రోగాలు, శత్రువులు, కేసులు, పోటీతత్వం ఇవన్నీ సూచించే ఇల్లు. కానీ ఇక్కడ గురుడు ఉచ్చ స్థానంలో ఉండటం మీకు చాలా పెద్ద ప్రొటెక్షన్ చెప్పాలండి. పెద్ద అవకాశాలను ఇస్తుంది. ఈ కాలంలో మీకు అవసరమైతే వ్యక్తిగత అవసరాల కోసం తీసుకునే రుణం ఏదైనా ఉన్నా, లేదా ఇంటి కోసం, స్థలం కోసం, ప్రాపర్టీ, వాహనాల కొనుగోలు కోసం తీసుకునే లోన్ అనుకూలంగా శాంక్షన్ అవుతాయి. మీ ప్లాన్లను పూర్తిగా సక్సెస్ఫుల్ చేయడానికి సహాయం చేస్తుందండి. మీరు ఏదైనా కొత్త ఆస్తి కొనుగోలు చేసినా, కొత్త బిజినెస్ మొదలు పెట్టినా, కొత్త వాహనం తీసుకున్నా, కొంతమంది మీ మీద ఈర్ష్యతో మాట్లాడవచ్చు, విమర్శించవచ్చు. కానీ వారి వల్ల మీ ఆర్థిక పరిస్థితికి, మీ గౌరవానికి నిజమైన నష్టం కలగదు. పోటీ రంగాల్లో ఇది ఒక స్ట్రాంగ్ టైం అని చెప్పవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే కుంభరాశి వారికి, స్పోర్ట్స్లో ఉన్నవారు, టెండర్స్, జాబ్ కాంపిటీషన్స్ ఇవన్నీ కూడా యాక్టివ్గా ఉంటాయి. అందులో మీరు యాక్టివ్గా పాల్గొనండి దయచేసి. గురుడి యొక్క శుభదృష్టి మీకు సక్సెస్ ఛాన్స్ను బలం చేస్తుందండి. గతంలో వచ్చిన ఆరోగ్య సమస్యలు అయితేనేమి, ముఖ్యంగా లాంగ్ రన్లో ఇబ్బంది పెట్టే చిన్న వ్యాధులు, వీటి నుంచి బయటపడడానికి మీరు తీసుకునే మెడికల్ ట్రీట్మెంట్కి కూడా గురుగ్రహం సపోర్టుగా ఉంటుంది. 10వ స్థానం ఆర్థిక పురోగతి ఎట్లా ఉంటుంది? 10వ స్థానం అంటేనే మీ యొక్క ఉద్యోగం అంటే కెరీర్, ఉద్యోగం, వృత్తి, సామాజికంగా స్థానం సొసైటీలో ఎట్లా ఉంటుంది, రెప్యుటేషన్, ఉద్యోగంలో ఏమాత్రం మీరు గ్రో అవుతారు, ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయి కదా. కుంభరాశి వారికి గురుడు 2 మరియు 11వ స్థానాధిపతి అయ్యి 11వ స్థానం దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. ఈ సమయంలో జీతం పెరుగుదల, బోనస్ కానీ, ఇన్సెంటివ్స్ కానీ ఇలాంటి అవకాశాలు యాక్టివ్గా ఉంటాయండి. మీ యొక్క వర్క్, మీ యొక్క పని పట్ల మీ బాస్, సీనియర్లు సంతృప్తి చెందే సూచనలు బలంగా ఉన్నాయి. కొందరికి అయితే ఈమె కావచ్చు, ఈయన లేకపోతే ఈ టీం రన్ కాదు అన్న స్థాయిలో విలువ పెరుగుతుంది. ప్రమోషన్ కావచ్చు, పోస్టింగ్ మారడం, మంచి డిపార్ట్మెంట్లో అపాయింట్ కావటం ఇవన్నీ కూడా కుదురుకునే అవకాశం బలంగా ఉంది. మీరు ఏదైనా స్వయం ఉపాధిలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా మీ వృత్తి ద్వారా డబ్బు, గౌరవం, స్టెబిలిటీ అని పెరుగుతాయండి. కాకపోతే ఈ కాలంలో మీకు ఒక సలహా ఏంటి అంటే, గురు అవకాశాలు ఇస్తాడు గురుగ్రహము, కానీ డిసిప్లిన్, కష్టం, టైం మేనేజ్మెంట్ మీ వైపు నుంచి రావాలి. ఇవి వస్తేనే వేర్ దెర్ ఇస్ అ పైన్ దెర్ ఇస్ అ గైన్. అలా చేస్తేనే 10వ ఇంటి ఫలితాలు చాలా పాజిటివ్గా మీరు అనుభవించగలుగుతారు. గోచార ఫలితాలు చూసుకొని ఎఫర్ట్స్ లేకుంటే మాత్రం రావు. 12వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు. ఖర్చు, ఆధ్యాత్మికత, విదేశీ ప్రయాణాలు, ఆసుపత్రులు, ఆధ్యాత్మిక జీవితం, ఒంటరితనం ఇవన్నీ ఇండికేట్ చేసేది 12వ స్థానం. సో ఈ సమయంలో మీరు డబ్బు ఖర్చు చేస్తారు. అది కూడా గురుగ్రహ దృష్టి ఉంది కాబట్టి శుభ కార్యక్రమాలమైన ఉంటుందండి. కుటుంబంలో చూస్తే పుట్టినరోజుల వేడుకలు కావచ్చు, శుభ వేడుకలు కావచ్చు, హౌస్ వార్మింగ్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, ఇలాంటి వాటిపై మీరు సంతోషంగా ఖర్చు పెడతారు. లేదంటే మరికొంతమంది జపం, తర్పణం, హోమాలు కానీ ఇలాంటి వాటి మీద, పూజాది కార్యక్రమాల మీద, ట్రావెల్ మీద కూడా ఖర్చు పెట్టే ఛాన్స్ ఉంది. విదేశీ ప్రయాణాలకు, బహుదూర ప్రయాణాలకు ప్లాన్ చేయవచ్చు. లేదా హిల్ స్టేషన్స్, నేచురల్ టెంపుల్స్కి లాంగ్ వెకేషన్స్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికంగా చూస్తే ఇంటర్నల్గా చెక్ చేసుకుని మీ ప్రవర్తన మార్చుకునే అవకాశం ఉంటుంది. అసలు నా లైఫ్ పర్పస్ ఏంటి, ఇలాంటివి డిగ్గింగ్ డీప్గా వెళ్తారండి. ధ్యానం, యోగా, జపం, గీతా పారాయణం వంటి వాటిల్లో ఆసక్తి పెరుగుతుంది. ఒక చిన్న జాగ్రత్త ఏంటి అంటే, శుభకార్యాల నిమిత్తం ఖర్చు మంచిదే, కానీ అవసరం లేని లగ్జరీ ఖర్చులు, షో ఆఫ్ కోసం చేసే ఖర్చులు తగ్గించి పూజ మీద దృష్టి పెడితే మంచిదండి.
అప్పుడు 12 శుభ ఫలితాలు మరింత బలంగా ఉంటాయి. పూజకు ఒక 1000 రూపాయలు ఖర్చు అవుతుందంటే 10,000 పెట్టాల్సిన అవసరం లేదండి. అట్లా మేనేజబుల్ అండి. ఇప్పుడు గురుగ్రహము 9వ దృష్టి చేత 2వ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. 2వ స్థానం అంటే కుటుంబము, వంశము, మీరు మాట్లాడే తీరు, ధనము, మీరు తీసుకునే ఫుడ్, ఆహారం. గురు తన స్వరాశి అయిన మీనరాశి మీద దృష్టి పెట్టడం వల్ల కుంభరాశి వారికి ఇక్కడ డబల్ శుభ ఫలితాలు ఇస్తారని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే గతంలో ఇబ్బంది పెట్టిన కొన్ని సమస్యలు ఈ కాలంలో రిలీఫ్ ఇస్తాయి. ముఖ్యంగా పంటి సమస్య, గొంతు, టాన్సిల్స్ కానీ, థ్రోట్ ఇష్యూస్, సైనస్, మళ్ళీ వచ్చే జబ్బు, సో ఏదైనా కాళ్ళ సంబంధించిన ఇబ్బందులు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వారికి సరికొత్త మెడికేషన్, హీలింగ్ లేదా సర్జరీ అయినా సక్సెస్ఫుల్గా జరిగే అవకాశం ఉంటుంది వారి సమస్యను బట్టి. అదేవిధంగా కుటుంబ పరంగా ఇంట్లో శుభవార్తలు వినిపించే అవకాశం ఉంటుంది. గత కొంతకాలంగా కొనసాగుతున్న ఇంటి గొడవలు ఏమైనా ఉన్నా, అపార్థాలు ఏమైనా ఉన్నా, వారసత్వ ఆస్తి విషయాల్లో ఉన్న టెన్షన్లు పీస్ఫుల్గా, శాంతియుతంగా సర్దుబాటుకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు అందరూ ఒక చోటుకి చేరే సందర్భాలు, కలిసి సెలబ్రేట్ చేసుకునే శుభ కార్యక్రమాలు, వీటి సంఖ్య పెరుగుతుందండి. 2వ స్థానం ధనం కూడా సూచిస్తుంది కాబట్టి మీ యొక్క సేవింగ్స్, ఫ్యామిలీ, ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా కాస్త క్రమంగా మెరుగుపడుతూ ఉంటాయని చెప్పవచ్చు. మరి ఈ గురు గోచారం ఏ వృత్తుల వారికి అనుకూలంగా ఉంటుందయ్యా అంటే, విదేశాల్లో పనిచేసేవారు లేదా విదేశాలకు సంబంధించిన పనులు చేసేవారు, ఇమిగ్రేషన్స్, మెడికల్ కన్సల్టెన్సీ మొదలైనవి, అదేవిధంగా విదేశాల్లో వృత్తి చేస్తున్న వారికి అయితేనేమి, హాస్పిటల్స్, హెల్త్ కేర్, హాస్పిటాలిటీ అంటే హోటల్స్, రిసార్ట్స్ మెయింటైన్ చేసేవాడు, సర్వీస్ ఇండస్ట్రీ, టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెంట్స్, గైడ్స్, టూరిజం రంగంలో ఉన్నవారు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్, కార్గో, లాజిస్టిక్స్ ఉంటాయి కదా, ఇవి, మేనేజ్మెంట్, అడ్మిన్, హెచ్ఆర్, కమ్యూనికేషన్, కస్టమర్ సపోర్ట్, పబ్లిక్ రిలేషన్స్ వంటి రంగాల్లో ఉన్న వారికి బాగుంటుంది. సో ఈ రంగాల్లో ఉన్న కుంభరాశి వారు డిసిప్లిన్తో, ప్లానింగ్తో ముందుకు వెళ్తే ఈ గురు గోచారం చాలా మంచి గ్రోత్ ఇచ్చే సమయం అండి. మోటివేషన్ కంటే ఎక్కువ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, డిసిప్లిన్ ఈజ్ లైక్ ఏ ఫియర్ అండి, మోటివేషన్ ఈజ్ లైక్ ఏ స్పార్క్. కాబట్టి ఎప్పుడు డిసిప్లిన్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఉంటారో డెఫినెట్గా రిజల్ట్ వస్తుందండి. కొంతమంది మోటివేషన్ వచ్చిన తర్వాత వర్క్ మొదలు పెడతా ఉన్నారు, అలా కాదండి. మనం వర్క్ మొదలు పెట్టి యాక్షన్ చేసిన తర్వాత మోటివేషన్ వస్తూ ఉంటుంది. కాబట్టి స్టార్ట్ విత్ పాజిటివ్ స్టెప్. మరి బాగానే ఉంది, ఎందుకంటే ఇక్కడ శని కర్మ కారకుడు కాబట్టి ఆ శని గురు కోణంలోకి వస్తారు కాబట్టి మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎవరు కష్టపడతారో వారికి గురు బ్లెస్సింగ్స్ బాగా ఉంటాయి. చాలా మంది అడుగుతూ ఉంటారు, ఈ గురు గోచార ఫలితాలు ఇంకా బాగా రావాలంటే నేనేం చేయాలయ్యా అంటే, ఒకటే సింపుల్ రెమెడీస్. శని బీజ మంత్రం పఠించండి. కుంభరాశికి అధిపతి ఆయనే, ఏలినాడు శని చివరిలో ఉన్నారు. ప్రతిరోజు శని బీజ మంత్రం 105 సార్లు పఠించండి. ఓం ప్రాం ప్రీం ప్రౌస శనిచ్చరాయ నమః. ఈవెన్ హనుమాన్ చాలీసా పఠనం చేయడం మంచి ఫలితం ఇస్తుందండి. ఇది శని ప్రభావాన్ని తగ్గించడంలో, భయము, అలసట, నెగిటివ్ ఎనర్జీ తగ్గించడంలో చాలా బాగా సహాయం చేస్తుందని చెప్పవచ్చు. 7వ స్థానాధిపతి రవి అయ్యాడు. ఎదుటి వాళ్ళతో డీల్ చేసే విషయంలో కానీ, మీకు అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ బాగా రావాలన్నా, డీల్ చేయాలి, సక్సెస్ఫుల్గా చేయాలన్నా సూర్యారాధన, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, ఉదయం చదవటం, దీని ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీ విల్ పవర్ పెరుగుతుంది. అదేవిధంగా ద్వితీయ లాభాధిపతి అయిన గురుడు 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఏదైనా మీకు గోశాలలకు కానీ, దేవాలయాలకు కానీ మీకు తోచినంత వితరణగా ఇవ్వటము, ఒకవేళ ధనం ఇబ్బందిగా ఉందంటే శ్రమ రూపేణా కూడా మీరు సహాయం చేయడం వల్ల కూడా డెఫినెట్గా మీరు గురు బ్లెస్సింగ్స్ పెరుగుతాయండి. ఏది ఏమైనా ఈ జూన్ 2026 నుండి 31 అక్టోబర్ మధ్యలో ఈ ఉచ్చ గోచారం వల్ల ఉద్యోగము, విదేశీ యోగాలు, ఆరోగ్యము, కుటుంబం అన్నింటినీ ఒకేసారి టచ్ చేసే శక్తి కలిగి ఉంటుంది ఈ గురుగ్రహానికి. కాబట్టి మీరు డిసిప్లిన్తో, విశ్వాసంతో, సరైన నిర్ణయాలతో ముందుకు సాగితే ఈ కొద్ది నెలల పీరియడ్ ఏదైతే ఉందో మీ జీవితంలో లాంగ్ టర్మ్ టర్నింగ్ పాయింట్గా మారే అవకాశం ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన కుంభరాశి ఫ్రెండ్స్, రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా మీరు ఏ ఉద్యోగంలో ఉన్నారు, ఏ రంగంలో ఉన్నారు, ఎందులో మార్పు చెందాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయగలరండి. అంతేకాకుండా మీరు కానీ మీ యొక్క బంధుమిత్రులు ఎవరైనా సరే జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశాం కదా. చాలా మంది నేర్చుకుంటూ సక్సెస్ఫుల్గా వారి గోచారం వారి జాతకం వారు చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారండి. మీకు కానీ మీ బంధుమిత్రులకు ఇంట్రెస్ట్ ఉంటే మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, మీ యొక్క కన్వీనియంట్ ప్లేస్లో కూర్చొని రోజుకు ఒక అరగంట చాలండి. వీడియో చూస్తూ నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తుంటే చాలు. 30 days తర్వాత మీ గోచారం మీరు పరిశీలించుకునే స్థాయికి అయితే రాగలరు. సో ఆ ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం మోరోవర్ ఏంటంటే ఈ కోర్సు ఆల్రెడీ 50% ఆఫర్తో నడుస్తూ ఉంది. ఈ ఆఫర్ త్వరలోనే ముగిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చు. కోర్సు లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.